ఓకే, మనకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో నుంచి ఒక ప్రాబ్లం నెంబర్ ఇక్కడ మనకు మీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ మోడల్స్లో 11th ప్రాబ్లము. సో ఫస్ట్ ఒకసారి చూడండి, క్వశ్చన్ చదువుతున్నాను. ఫ్రమ్ ద బ్యాలెన్స్ షీట్ గివెన్ బిలో ప్రిపేర్ ఏ కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ M Limited and its subsidiary N Limited as on 31st March 2017. Liabilities, assets. So liability, share capital, trade creditors, general reserve, profit and loss account. అదేవిధంగా అసెట్స్ విషయానికి వచ్చేటప్పటికి బిల్డింగ్స్ అట్ కాస్ట్ 72,000. సో ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ రెండు ఫిగర్స్ ఉన్నాయి. సో మీరు అబ్జర్వ్ చేస్తే రెండు కాలమ్స్ ఇచ్చాడు. ఈ రెండు కాలమ్స్ ఏంటంటే ఒక కాలం వచ్చేసి హోల్డింగ్ కంపెనీ దట్ ఈజ్ M Limited, ఇంకో కాలం వచ్చేసి సబ్సిడరీ కంపెనీ దట్ ఈజ్ N Limited. ఓకే, సో అసెట్స్ లయబిలిటీస్ మనకు ఇవ్వడం జరిగింది. అండ్ అడ్జస్ట్మెంట్ చూడండి ఒక్కసారి. at the date of acquisition of M Limited of its holding 2,000 shares of rupees 10 in N Limited. The later company had undistributed profits and reserves amounting rupees 5,000, none of which has been distributed since the date of acquisition. So ఇది మనకున్నటువంటి క్వశ్చను. యాక్చువల్గా ఏంటంటే ఇందులో మనకు మైనారిటీ ఇంట్రెస్ట్ రిలేటెడ్గా ఉందా లేదా అనేటువంటి మనం ఫస్ట్ చూసుకోవాలి. ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే మనం ప్రాబ్లం స్టార్ట్ చేసేటప్పుడే, ప్రాబ్లం బిగిన్ చేసేటప్పుడే చూడాల్సినటువంటిది మొట్టమొదటిది ఏదన్నా ఉంది అంటే మైనారిటీ ఇంట్రెస్ట్ అంటే హోల్డింగ్ మైనారిటీ రేషియో ఎంత ఉంది అనేటువంటిది తెలుసుకోవాలన్న. దాన్ని బట్టే మనం ఏం చేయొచ్చు అంటే నెక్స్ట్ క్యాల్కులేట్ చేసేటువంటి క్యాపిటల్ ప్రాఫిట్, రెవెన్యూ ప్రాఫిట్, ఇవి ఏదైతే మనం ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నామో అవన్నీ కూడా 1 by 1 చేసుకుంటూ రావడానికి ముందు మనకు కావాల్సింది ఏంటంటే మైనారిటీ హోల్డింగ్ రేషియో. సో వీటి గురించి ముందుగా మనం తెలుసుకుందాం. రైట్, ఈ ప్రాబ్లం మీరు అబ్జర్వేషన్ చేస్తే నేను మీకు నిన్న చెప్పేటప్పుడు చెప్పినానమ్మా. ఏం చెప్పానంటే హోల్డింగ్ కంపెనీ వచ్చి సబ్సిడరీ కంపెనీలో షేర్స్ పర్చేస్ చేసి ఉంటే ఆ పర్చేస్ చేసినటువంటి షేర్స్ ఎక్కడ ఉంటాయంటే అసెట్ సైడ్లో ఉంటాయి. అది ఎక్కడ ఉంటుందంటే హోల్డింగ్ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్లో ఉంటుందన్న. ఇప్పుడు మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, అసెట్ సైడు షేర్స్ ఇన్ N Limited 2,000 షేర్స్ ఆఫ్ రూపీస్ 10 ఈచ్ 25,000 అని ఉంది. 2,000 షేర్స్ ఆఫ్ రూపీస్ 10 ఈచ్ 25,000 అని ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ సో ఆ హోల్డింగ్ కంపెనీ ఒక్కసారి ఆ టోటల్ కరెక్ట్గా ఉందా? ఓకే, ఎనీవే రైట్. సో 2,000 షేర్స్ 25,000కి పర్చేస్ చేయడం జరిగిందన్న. రైట్, ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ క్యాల్కులేషన్ పార్ట్ ఫస్ట్ వన్ ఏంటి అంటే హోల్డింగ్ అండ్ మైనారిటీ రేషియో చూద్దాం. సో హోల్డింగ్ అండ్ మైనారిటీ రేషియో, calculation of holding and minority ratio, calculation of holding and minority ratio. సో ఎలా తెలుసుకోవాలి ఏంటి అని అంటే సింపుల్. ఇప్పుడు టోటల్గా షేర్స్ చూడండి అన్న N Limitedలో, అంటే N Limited అంటే సబ్సిడరీ కంపెనీ. సబ్సిడరీ కంపెనీలో టోటల్గా షేర్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. షేర్ క్యాపిటల్ ఆఫ్ రూపీస్ 10 ఈచ్ 30,000. షేర్ క్యాపిటల్ ఆఫ్ రూపీస్ 10 ఈచ్ 30,000 ఉంది. సో టోటల్గా N Limitedలో ఎన్ని షేర్స్ ఉన్నాయి అంటే 3,000 షేర్స్ ఉన్నాయి. ఎలాగా అంటే లయబిలిటీ సైడ్ బ్యాలెన్స్ షీట్ లయబిలిటీస్లో చూడండి. బ్యాలెన్స్ షీట్ లయబిలిటీస్లో షేర్ క్యాపిటల్ ఒక్కసారి మీరు గమనిస్తే N Limitedకి సంబంధించింది షేర్ క్యాపిటల్ ఆఫ్ N Limited, అది సబ్సిడరీ కంపెనీకి సంబంధించింది. టోటల్ వాల్యూ ఎంత ఉందంటే 30,000 రూపాయలు ఉంది. టోటల్ వాల్యూ ఎంత ఉందంటే 30,000 ఉంది. అందులో ఒక్కొక్క ఈచ్ షేర్ వాల్యూ ఎంత ఇచ్చాడంటే ఫేస్ వాల్యూ ఎంత అంటే 10 రూపీస్ ఇచ్చాడు. సో ఈచ్ షేర్ వాల్యూ ఎంత ఇచ్చాడంటే 10 రూపీస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అక్కడ ఈచ్ షేర్ వాల్యూ 10 రూపీస్ ఇవ్వడం జరిగింది. 30,000
డివైడెడ్ బై 10 చేస్తే మనకు 3000 షేర్స్ వచ్చాయి. అంటే టోటల్ షేర్స్ ఎన్ని ఉన్నాయంటే 3000 షేర్స్ ఉన్నాయి. ఇందులో 2 పోర్షన్లు ఉంటాయి. 2 పోర్షన్లు. ఒకటేంటంటే హోల్డింగ్ కంపెనీ పోర్షన్. హోల్డింగ్ కంపెనీ ఎన్ని షేర్స్ తీసుకునింది అంటే 2000 షేర్స్ తీసుకోవడం జరిగింది. అదర్స్ అంటే మైనారిటీ విషయానికి వచ్చేటప్పటికి 1000 షేర్స్ అనేటువంటి తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనకు రేషియో ఏమొస్తుందంటే 2:1 రేషియో. 2:1 రేషియో అనమాట. సో ఈ విధంగా మనం డివైడ్ చేసుకోవాలి ఫస్ట్. సో మొట్టమొదటి క్యాల్కులేషన్ ఆఫ్ హోల్డింగ్ అండ్ మైనారిటీ రేషియో. టోటల్ షేర్ క్యాపిటల్ వచ్చి 30,000 ఉంది. ఈచ్ షేర్ వాల్యూ 10 రూపీస్ అవుతుంది. నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత అవుతాయి అంటే 3000 నెంబర్ ఆఫ్ షేర్స్ అవుతాయి. సో 3000 నెంబర్ ఆఫ్ షేర్స్ అనేటువంటి రావడం జరిగింది. 3000 నెంబర్ ఆఫ్ షేర్స్లో హోల్డింగ్ కంపెనీది 2000 షేర్స్, మైనారిటీ ఇంట్రెస్ట్ది 1000 షేర్స్. సో ఇక్కడికి ఫస్ట్ క్యాల్కులేషన్ కంప్లీటెడ్. సో నోట్ చేసేసుకోండి. రైట్, మనం నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దాం. సో నెక్స్ట్ పార్ట్ ఏంటంటే క్యాపిటల్ ప్రాఫిట్. సో నెక్స్ట్ పార్ట్ ఏంటంటే క్యాపిటల్ ప్రాఫిట్. పనిలో పనిగా క్యాపిటల్ ప్రాఫిట్ కనుక్కోవడానికి రెవెన్యూ ప్రాఫిట్ కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. సో వన్స్ క్యాపిటల్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు రెవెన్యూ ప్రాఫిట్ కూడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఎలా చేయొచ్చు అంటే ముందు ఈ సబ్సిడరీ కంపెనీకి సంబంధించినటువంటి ప్రాఫిట్ రిలేటెడ్గా ఏవేవి ఉన్నాయి అనేటువంటి ఒకసారి మనం గమనిద్దాం. ప్రాబ్లంలో చూస్తే జనరల్ రిజర్వ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. నేను మీకు చెప్పేటప్పుడు ఏం చెప్పానంటే ఈ క్యాపిటల్ ప్రాఫిట్ రెవెన్యూ ప్రాఫిట్కి సంబంధించి తీసుకునేటప్పుడు క్యాపిటల్ ప్రాఫిట్ రెవెన్యూ ప్రాఫిట్కి సంబంధించి తీసుకునేటప్పుడు ఏవి తీసుకోవాలి అని అంటే ప్రాఫిట్ అండ్ లాస్, జనరల్ రిజర్వ్, రిజర్వ్ ఫండ్, సెక్యూరిటీస్ ప్రీమియము, ఇవి మనం కన్సిడర్ చేయాలి అని చెప్పిన. ఇప్పుడు మనకు ఈ ప్రాబ్లంలో ఏమున్నాయి అంటే జనరల్ రిజర్వ్ ఒకటి ఉంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంది. సో ఈ రెండింటిని ఫస్ట్ యాడ్ చేసుకుందాం, ఈ రెండింటిని కంబైన్ చేద్దాం. సో సెకండ్ పాయింట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ క్యాపిటల్ ప్రాఫిట్. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఇచ్చినటువంటి జనరల్ రిజర్వ్ ఎంత ఇచ్చాడంటే జనరల్ రిజర్వ్ మనకు 6000 ఇచ్చాడు. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చేసి 9000 ఉంది. ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చేసి 9000 వస్తుంది. సో మనకి ఇక్కడ రెండు కంబైన్ చేసుకుంటే 15,000 అనేటువంటి రావడం జరిగిందన్న. ఇవి మనకేంటంటే ఈ సబ్సిడరీ కంపెనీకి సంబంధించినటువంటి టోటల్ ప్రాఫిట్ వాల్యూ, సబ్సిడరీ కంపెనీకి సంబంధించిన టోటల్ ప్రాఫిట్. ఇందులో నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే క్యాపిటల్ ప్రాఫిట్ ఎంత ఉంది, రెవెన్యూ ప్రాఫిట్ ఎంత ఉంది అనేటువంటి మనం తెలుసుకోవాలన్న. ఎలా తెలుసుకోవాలి ఏంటి అనేటువంటి చూద్దాం. సో క్యాపిటల్ ప్రాఫిట్, రెవెన్యూ ప్రాఫిట్ అంటే ఎట్లా తెలుసుకుంటామంటే అడ్జస్ట్మెంట్స్లో చూడండి ఒక్కసారి. అడ్జస్ట్మెంట్లో ఏం చెప్పాడంటే at the date of acquisition of M Limited of its holding of 2000 shares of 10 rupees in the N Limited, the later company had undistributed profits and reserves amounting rupees 5,000. అంటే వాళ్ళు ఏ డేట్లో అయితే పర్చేస్ చేయడం జరుగుతుందో షేర్స్, ఆ డేట్కి 5,000 రూపీస్ ప్రాఫిట్స్ అండ్ రిజర్వ్స్ ఆల్రెడీ అవైలబిలిటీలో ఉన్నాయి. సో అంటే వాళ్ళు కొనినటువంటి డేట్ ఎప్పుడు అంటే మనకు ప్రాబ్లంలో మెన్షన్ చేయలేదు. ఏ డేట్లో షేర్స్ పర్చేస్ చేశాడో చెప్పాల, బట్ షేర్స్ పర్చేస్ చేసే డేట్కి ఆల్రెడీ ప్రాఫిట్ వాల్యూ ఎంత ఉందంటే ప్రాఫిట్ రిజర్వ్స్ 5,000 రూపీస్ ఉందంట. సో ఇప్పుడు మనకు అక్కడ 5,000 రూపీస్ ఎప్పుడు జనరేట్ అయిందంటే బిఫోర్ అక్విజిషన్ అంటే పర్చేస్ చేయకముందే ఆల్రెడీ ప్రాఫిట్ వాల్యూ 5,000 రూపాయలు ఉంది నన్ను అక్కడ. సో ప్రాఫిట్ రిజర్వ్స్ ఎంత ఉందంటే 5,000 ఉంది. పర్చేస్ చేసిన తర్వాత రిమైనింగ్ ప్రాఫిట్ జనరేట్ అయి ఉంటుంది. సో ఉన్నటువంటి టోటల్ ఎంత అంటే 15,000. నేను మీకు ఏం చెప్పాను, క్యాపిటల్ ప్రాఫిట్ అంటే బిఫోర్ ద అక్విజిషన్ ఆఫ్ ఎ షేర్స్.
రెవెన్యూ ప్రాఫిట్ అంటే ఆఫ్టర్ అక్విజిషన్ ఆఫ్ షేర్స్. సో ఇప్పుడు ఇక్కడ మనకేంటంటే 5,000 రూపాయలు ఆల్రెడీ అవైలబిలిటీలో ఉన్నింది ఎప్పటికీ, వాళ్ళు పర్చేస్ చేసే డేట్కి. కాబట్టి అది మనకేమవుద్దంటే క్యాపిటల్ ప్రాఫిట్ అవుతుంది. మిగిలినటువంటి పోర్షన్ ఏదైతే ఉందో అది మనకేమవుద్ది రెవెన్యూ ప్రాఫిట్ అవుతుంది అనమాట. సో ఈ టోటల్ 15,000లో నుంచి మనము మైనస్ పోస్ట్ అక్విజిషన్ ప్రాఫిట్, పోస్ట్ అక్విజిషన్ ప్రాఫిట్ అమ్మా. పోస్ట్ అక్విజిషన్ ప్రాఫిట్ అంటే ఏం లేదు, మనకు రెవెన్యూ ప్రాఫిట్ అనమాట. ఇది రెవెన్యూ ప్రాఫిట్ని మైనస్ చేసుకుందాం. రెవెన్యూ ప్రాఫిట్ 10,000 రూపీస్ అనమాట. 10,000 మైనస్ చేస్తే ఈ 5,000సే మనకి ఏమవుతుందంటే క్యాపిటల్ ప్రాఫిట్ అవుతుంది. సో ఇది క్యాపిటల్ ప్రాఫిట్. సో ఇక్కడ రెవెన్యూ ప్రాఫిట్ కూడా చూపించేసాం, రెవెన్యూ ప్రాఫిట్ కూడా వచ్చింది, క్యాపిటల్ ప్రాఫిట్ వచ్చింది. దీని తర్వాత మనం చేయాల్సినటువంటి ఇంకొకటి ఏంటంటే, ఇది క్యాల్కులేట్ చేసుకున్న తర్వాత మనం చేయాల్సినటువంటి ఏంటంటే 2 పోర్షన్లు మళ్ళీ డివైడ్ చేయాలి. ఒకటి హోల్డింగ్ కంపెనీది, ఇంకొకటి మైనారిటీ ఇంట్రెస్ట్ది. ఒకటి హోల్డింగ్ కంపెనీది ప్రిపేర్ చేయాలి, ఇంకోటి మైనారిటీ ఇంట్రెస్ట్కి సంబంధించిన పోర్షన్ డివైడ్ చేయాలి. మనకు రేషియో ఉంది. సో రేషియో ఏంటి అంటే 2:1 రేషియో. సో 2:1 రేషియో ప్రకారంగా దాన్ని డివైడ్ చేద్దాం. సో క్యాపిటల్ ప్రాఫిట్లో హోల్డింగ్ కంపెనీకి సంబంధించింది 2:1 ప్రకారంగా అంటే 5,000 ఇంటూ 2/3, 5,000 ఇంటూ 1/3. ఇది హోల్డింగ్ కంపెనీది, ఇది సబ్సిడరీ కంపెనీది. హోల్డింగ్ కంపెనీది, సబ్సిడరీ కంపెనీది. సో మనకి ఇక్కడ 5,000 ఇంటూ 2 డివైడెడ్ బై 3, 3,333. ఇంకొకటి 1,667. సో 3,333, ఇంకొకటి 1,667. ఇది మనకు క్యాపిటల్ ప్రాఫిట్ పోర్షన్ అనమాట. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఏంటంటే రెవెన్యూ ప్రాఫిట్ పోర్షన్ చూద్దాం. రెవెన్యూ ప్రాఫిట్ డిస్ట్రిబ్యూషన్ అని రాసుకుందాం. ఓకే, నెక్స్ట్ రెవెన్యూ ప్రాఫిట్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుందాం. రెవెన్యూ ప్రాఫిట్ టోటల్గా ఎంత వచ్చిందంటే ఆల్రెడీ మనకు తెలుసుకున్నాం, 10,000 రూపీస్. 10,000 ఎలా వచ్చిందంటే వాడు మనకు టోటల్ ప్రాఫిట్ 15,000 ఉంది, అందులో 5,000 క్యాపిటల్ ప్రాఫిట్గా పోయింది. ఇంక మిగిలిన 10,000 ఏమవుతుందంటే రెవెన్యూ ప్రాఫిట్ అవుద్ది. దీన్ని 2 పార్ట్స్ చేయాలి. సో ఒకరిది హోల్డింగ్ కంపెనీకి సంబంధించింది, ఇంకోటి సబ్సిడరీ కంపెనీకి సంబంధించింది. హోల్డింగ్ కంపెనీకి సంబంధించినటువంటిది మనకు ఎంత వస్తుంది అంటే, హోల్డింగ్ కంపెనీ ఇది మా ఓకే, ఇక్కడ వరకు వచ్చిందా? సరే, ఓకే సరే. సో ఇక్కడ రాస్తున్నాను, రెవెన్యూ ప్రాఫిట్. సో మనకి ఇక్కడ 10,000 ఉంది నాన్న, రెవెన్యూ ప్రాఫిట్ 10,000 ఉంది. దీంట్లో హోల్డింగ్ కంపెనీ అండ్ సబ్సిడరీ కంపెనీ. సో పోర్షన్ వచ్చి 10,000 ఇంటూ 2/3 ఒకరిది, 10,000 ఇంటూ 1/3 ఒకరిది. సో ఇది 6,666 అరౌండ్. ఎస్ 6,666. ఇది వచ్చేసి 3,334. ఓకే, సో మనకి ఇప్పటికీ టోటల్గా 3 పాయింట్స్ ఫినిష్డ్. ఒకటి హోల్డింగ్ అండ్ మైనారిటీ రేషియో ఫైండ్ అవుట్ చేసాం, రెండోది వచ్చి క్యాపిటల్ ప్రాఫిట్, రెవెన్యూ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేసినాం. ఓకే, సో రాసుకోండి మా, ప్లీజ్ నోట్ డౌన్. ప్లీజ్ ఒక్క నిమిషం మా. ఇక్కడ యాక్చువల్గా ఇది సబ్సిడరీ అన్నాను, సబ్సిడరీ కాదు నాన్న, ఇది మైనారిటీ నాన్న.
ఎం అని పెట్టుకోండి, సబ్సిడరీ కాదు, మైనారిటీకి సంబంధించినటువంటి పోర్షన్. ఇది మైనారిటీ ఇంట్రెస్ట్కి సంబంధించిన పోర్షను, సబ్సిడరీ పోర్షన్ కాదు, సారీ, మైనారిటీ ఇంట్రెస్ట్కి సంబంధించిన పోర్షన్. ఓకే, నెక్స్ట్ పోర్షన్ ఏంటంటే మనకు కాస్ట్ ఆఫ్ కంట్రోల్. ఫోర్త్ పాయింట్ ఏంటంటే కనుక్కోవాల్సింది కాస్ట్ ఆఫ్ కంట్రోల్. ఫోర్త్ క్యాల్కులేషన్ పార్ట్ కాస్ట్ ఆఫ్ కంట్రోల్. కాస్ట్ ఆఫ్ కంట్రోల్ ఎయిదర్ మనకు గుడ్ విల్ అన్నా ఉంటుంది లేదా క్యాపిటల్ రిజర్వ్ అన్నా ఉంటుంది. గుడ్ విల్ అన్నా ఉంటుంది లేదా క్యాపిటల్ రిజర్వ్ అయినా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ చెప్తాను. ఇప్పుడు ఈ హోల్డింగ్ కంపెనీ ఏం చేస్తుందంటే సబ్సిడరీ కంపెనీలో కొంత అమౌంట్ అనేటువంటి ఇన్వెస్ట్ చేసి షేర్స్ అనేటువంటి పర్చేస్ చేయడం జరుగుతుంది. అది మనకు తెలిసిందే. ఇప్పుడు ఆ ఇన్వెస్ట్ చేసినప్పుడు వీళ్ళ దగ్గర నుంచి కొంత అమౌంట్ అనేటువంటి వీళ్ళు స్పెండ్ చేయడం జరుగుతుంది. అండ్ వీళ్ళు స్పెండ్ చేసిన దానికి వీళ్ళకు సబ్సిడరీ కంపెనీ నుంచి కొన్ని బెనిఫిట్స్ అంటే వాళ్ళకి షేర్స్ వస్తాయి, ప్రాఫిట్ వస్తుంది, సో బోనస్ షేర్స్ వస్తుంది. వీటిని బేస్ చేసుకొని మనం ఏం చేయాలంటే వీళ్ళు పెట్టినటువంటి ఖర్చు ఎక్కువగా ఉందా, వీళ్ళకి వచ్చేటువంటి బెనిఫిట్ ఎక్కువగా ఉందా అనేటువంటి దాన్ని బట్టి మనం ఇక్కడ కాస్ట్ ఆఫ్ కంట్రోల్ అనేటువంటి క్యాలిక్యులేట్ చేసుకోవడం జరుగుతుంది. సో కాస్ట్ ఆఫ్ కంట్రోల్ అనేటువంటి క్యాలిక్యులేట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ముందుగా దీనికి మనకి ఏం కావాలంటే ఫస్ట్ థింగ్ అమౌంట్ స్పెండ్ ఫర్ పర్చేజ్. అమౌంట్ స్పెండ్ ఫర్ పర్చేజ్ ఆఫ్ షేర్స్. Purchase of shares in subsidiary company, that is N Limited. లో సో ఎంతకు పెట్టారంటే వాళ్ళు 25,000 రూపీస్ స్పెండ్ చేయడం జరిగింది. సో ఆ ప్రాబ్లం ఉంది చూడండి, వాళ్ళ అసెట్ సైడ్లో ఉంది. వాళ్ళ అసెట్ సైడ్లో 25,000 రూపాయలు ఇవ్వడం జరిగిందన్న. సో వాళ్ళ యొక్క అసెట్ సైడ్ 25,000 అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. సో నెక్స్ట్ వన్ దీంట్లో నుంచి మనం మైనస్ చేయాల్సినటువంటి ఏంటంటే ఫేస్ వాల్యూ ఆఫ్ సబ్సిడరీ కంపెనీ షేర్స్. దీన్ని మనం ఏం చేయాలంటే మైనస్ చేయాలి. యాక్చువల్గా మనకు 10 రూపీస్ ఒక్కొక్క షేర్ వాల్యూ ఎంతంటే 10 రూపీస్ ఫేస్ వాల్యూ ఇచ్చాడు. మొత్తం వీళ్ళు తీసుకున్నటువంటి హోల్డింగ్ కంపెనీ 2,000 షేర్స్ తీసుకున్నారు. 2,000 ఇంటూ 10 20,000 రూపీస్. దీన్ని మైనస్ చేద్దాం. సో ఇక్కడ 5,000 మిగిలింది. అండ్ దీంతో పాటు ఇంకొకటి లెస్ చేయాల్సినటువంటి ఏంటంటే మనకు క్యాపిటల్ ప్రాఫిట్ పోర్షన్ అన్న. దీంతో పాటు క్యాపిటల్ ప్రాఫిట్ పోర్షన్ ఆఫ్ హోల్డింగ్ కంపెనీ ఎంతమ్మా వచ్చింది రాసుకున్నారుగా, ఒకసారి చెక్ చేయండి. క్యాపిటల్ ప్రాఫిట్ పోర్షన్ 3,333. ఓకే, 3,333. సో తీసేస్తే 1,667. మనకి ఇంకా బోనస్ షేర్స్ ఏం లేవు. సో కాబట్టి ఇవి ఏమవుతుందంటే పాజిటివ్ బ్యాలెన్స్ చూపించింది. అంటే దాని అర్థం వీళ్ళు పెట్టినటువంటి ఖర్చు ఎక్కువగా ఉంది, వీళ్ళు స్పెండ్ చేసినటువంటి అమౌంట్ ఎక్కువగా ఉంది. కాబట్టి ఇది ఏమవుతుందంటే గుడ్ విల్ అవుతుంది. వీళ్ళు పెట్టినటువంటి ఎక్స్పెన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని మనం గుడ్ విల్గా తీసుకోవడం జరిగింది. అంటే వీళ్ళకి వచ్చిందేమో 23,333 వచ్చింది సబ్సిడరీ కంపెనీ నుంచి వర్త్. వీళ్ళకేమో 25,000 రూపీస్ స్పెండ్ చేయడం జరిగింది. అందువల్ల ఎక్కువగా స్పెండ్ చేశారు. దాన్ని మనం ఇక్కడ గుడ్ విల్ పర్పస్ కోసం వాళ్ళు అడిషనల్ పేమెంట్ అనేటువంటి పే చేయడం జరిగింది. ఓకే, సో నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మనకేంటంటే ఇంకా మిగిలిందల్లా ఏంటంటే మైనారిటీ ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటి టోటల్ పోర్షన్ తీసుకోవడమే. సో 5th పాయింట్
calculation of total portion of minority interest. దీన్ని ఏం చేయాలంటే అమ్మా ఫస్ట్ ఇవి మనకు యాక్చువల్గా లయబిలిటీ సైడ్లో రికార్డ్ చేసుకోవాలన్నా మైనారిటీ ఇంట్రెస్ట్ పార్ట్ ఏదైతే వస్తుందో దాన్ని ఎక్కడ రికార్డ్ చేయాలంటే మనం లయబిలిటీ సైడ్లో రికార్డ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, దీన్ని ఫస్ట్ ఏం తీసుకోవాలంటే ఫేస్ వాల్యూ ఆఫ్ మైనారిటీ షేర్స్, ఫేస్ వాల్యూ ఆఫ్ మైనారిటీ షేర్స్ తీసుకోవాలి. ఎంత వచ్చిందంటే 1000 షేర్స్ కదా వెళ్ళి. సో 1000 ఇంటూ 10 రూపీస్ 10,000 తర్వాత ప్లస్ క్యాపిటల్ ప్రాఫిట్ పోర్షన్, క్యాపిటల్ ప్రాఫిట్ పోర్షన్ ఆఫ్ మైనారిటీ ఇంట్రెస్ట్. నేను షార్ట్కట్లో రాసిన ఎంఐ అనేసి మైనారిటీ ఇంట్రెస్ట్. క్యాల్కులేట్ క్యాపిటల్ ప్రాఫిట్ పోర్షన్ ఆఫ్ మైనారిటీ ఇంట్రెస్ట్ ఎంత 1000 3333 క్యాపిటల్ ప్రాఫిట్ 1667. అదేవిధంగా రెవెన్యూ ప్రాఫిట్ పోర్షన్, రెవెన్యూ ప్రాఫిట్ పోర్షన్ ఆఫ్ మైనారిటీ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 333 కదా, 334. ఓకే 334. సో నేను ఇక్కడ 333గా తీసుకుంటున్నా. ఆల్రెడీ ఇక్కడ ఒక 7 ఉంది కదా, సో 333గా తీసుకుంటున్నాను. ఎనీవే సో ఇప్పుడు టోటల్ చేద్దాం. సో 01010115. సో టోటల్ వాల్యూ వచ్చి మైనారిటీ ఇంట్రెస్ట్ యొక్క టోటల్ పోర్షను 15,000 సుమా. సో రాసేసుకోండి త్వరగా. ఓకే ప్లీజ్ రైట్. నెక్స్ట్ నాన్న మనం కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ అనేటువంటి ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు మనకు యాక్చువల్గా ఏంటంటే 2013 కంపెనీస్ యాక్ట్ బ్యాలెన్స్ షీట్ ఏదైతే ఉందో దాని ప్రకారంగానే మనం బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలన్నా. సో ఇక్కడ నేను మీకు ఈ వైపు తీసుకుంటున్నా. ఒకవేళ ఎందుకంటే యాక్చువల్గా అయితే కంపెనీస్ యాక్ట్ బ్యాలెన్స్ షీట్ టోటల్గా మనకు హారిజాంటల్ కాకుండా వర్టికల్లోనే మనం ప్రిపేర్ చేయాలి, ఇక్కడ బోర్డు సరిపోకపోవడం వల్ల కంటిన్యూషన్ నేను ఈ వైపు రాసుకుంటాను. ఓకే, బోర్డు సరిపోదు కాబట్టి నేను మిగిలిన పార్ట్ ఇక్కడ సరిపోకపోతే ఆ పార్ట్ ఇక్కడ రాస్తున్నాను. యాక్చువల్గా అయితే మీరు యూ షుడ్ ఫాలో వర్టికల్ బ్యాలెన్స్ షీట్, నాట్ హారిజాంటల్ బ్యాలెన్స్ షీట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ మనం ప్రిపేర్ చేయాలి. అసలు కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి తెలుసుకుందాం. ఇప్పుడు వరకు హోల్డింగ్ కంపెనీకి సంబంధించిన సబ్సిడరీ కంపెనీకి సంబంధించినటువంటి కొన్ని క్యాలిక్యులేషన్స్ పార్ట్ మనం చేసుకుంటూ వచ్చాం మనం. ఇవి చేసిన తర్వాత హోల్డింగ్ కంపెనీ యొక్క అసెట్స్, హోల్డింగ్ కంపెనీ యొక్క లయబిలిటీసు, సబ్సిడరీ కంపెనీ యొక్క అసెట్స్, సబ్సిడరీ కంపెనీ యొక్క లయబిలిటీసు, వీటిని రెండింటినీ క్లబ్ చేసుకుంటూ వీటిని రెండింటినీ కంబైన్ చేసి మనం ఒక బ్యాలెన్స్ షీట్ అనేటువంటి ప్రిపేర్ చేయాలి. సో ఇది ఎవరి బుక్స్లో ప్రిపేర్ చేసుకుంటారు అంటే హోల్డింగ్ కంపెనీ బుక్స్లో ప్రిపేర్ చేయడం జరుగుతుంది అనమాట. సో దాన్నే మనం ఇక్కడ ఏమంటే కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ అని పిలవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్దాం. సో ముందుగా లయబిలిటీస్ సైడ్. సో ఇక్కడ ఈక్విటీస్ అండ్ లయబిలిటీస్ హెడ్డింగ్ తీసుకోవాలి. నేను ఇక్కడ కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారంగానే తీసుకుంటూ వస్తున్నాను అన్న. సో ముందుగా షేర్ హోల్డర్స్ ఫండ్, షేర్ హోల్డర్స్ ఫండ్స్ అంటాం. షేర్ హోల్డర్స్ ఫండ్, అందులో షేర్ హోల్డర్స్ ఫండ్ అంటాం. రైట్, షేర్ హోల్డర్స్ ఫండ్లో ముందుగా షేర్ క్యాపిటల్ అమ్మ. షేర్ క్యాపిటల్ విషయానికి వచ్చేటప్పటికి వినండమ్మా. షేర్ క్యాపిటల్లో హోల్డింగ్ కంపెనీ షేర్ క్యాపిటల్ అండ్ సబ్సిడరీ కంపెనీ యొక్క షేర్ క్యాపిటల్ రెండు యాక్చువల్గా కంబైన్ చేసుకోవాలి. కానీ ఇక్కడ మనం సబ్సిడరీ కంపెనీకి సంబంధించినటువంటి షేర్ క్యాపిటల్ ఏం చేసినామంటే కాస్ట్ ఆఫ్ కంట్రోల్, దట్ ఈస్ గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్ క్యాలిక్యులేషన్ చేసుకునేటప్పుడు దాన్ని అక్కడ మనం ఏం చేసినామంటే మైనస్ చేసుకొని కాస్ట్ ఆఫ్ కంట్రోల్ అనేటువంటి క్యాలిక్యులేట్ చేసినాం మనం. అందువల్ల ఆ పోర్షన్ ఏదైతే ఉందో ఈ సబ్సిడరీ కంపెనీకి సంబంధించినటువంటి షేర్ క్యాపిటల్ వాల్యూ ఏదైతే హోల్డింగ్ కంపెనీ పర్చేస్ చేయడం జరిగిందో అది ఆ కాస్ట్ ఆఫ్ కంట్రోల్ గుడ్ విల్ క్యాలిక్యులేషను క్యాపిటల్ రిజర్వ్లోకి రికార్డ్ చేసుకోవడం జరిగిందనమాట. కాబట్టి మళ్ళీ మనం ఇక్కడ తీసుకోకుండా మనకు వచ్చినటువంటి క్యాలిక్యులేషన్ పార్ట్ ప్రకారంగా గుడ్ విల్ కావచ్చు, క్యాపిటల్ రిజర్వ్ కావచ్చు,
ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది మాత్రమే మనం ఇక్కడ బ్యాలెన్స్ షీట్లో చూపించుకోవాలి తప్ప సబ్సిడరీ కంపెనీకి సంబంధించినటువంటి 2000 షేర్స్ హోల్డింగ్ కంపెనీ ఏదైతే పర్చేస్ చేసినా అది ఇక్కడ రికార్డు చేయకూడదు. ఆ క్యాల్కులేషన్ పార్ట్లో వచ్చినటువంటి డిఫరెన్షియేషన్ని మాత్రమే మనం గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్గా రికార్డ్ చేసుకోవాలి. ఓకే రైట్. సో ఇక్కడ జస్ట్ హోల్డింగ్ కంపెనీకి సంబంధించినటువంటి పోర్షన్ మాత్రమే తీసుకుందాం. హోల్డింగ్ కంపెనీకి సంబంధించిన పోర్షన్ మాత్రం తీసుకుందాం. సో హోల్డింగ్ కంపెనీకి పోర్షన్ కాదు, హోల్డింగ్ కంపెనీది ఏదైతే షేర్ క్యాపిటల్ ఉందో అది తీసుకుందాం. క్వశ్చన్లో ఎంత ఉందంటే 1,20,000 ఉందమ్మా. 1,20,000. 1,20,000. సో నెక్స్ట్ దీని తర్వాత రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కూడా అంతే. టోటల్గా హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీ కంపెనీ రెండు తీసుకోవాల్సి వస్తుంది. సో ముందుగా మనకు క్వశ్చన్లో జనరల్ రిజర్వ్ చూడండి. జనరల్ రిజర్వ్ పార్ట్. జనరల్ రిజర్వ్ పార్ట్లో ఏం చేయాలంటే 25,000 రూపీస్. ఈ 25,000 ఇది ఎవరిదంటే హోల్డింగ్ కంపెనీది. అండ్ 6,000 రూపీస్ సబ్సిడరీ కంపెనీది ఉంది. ఇక్కడ ఏం చేయాలంటే ఈ 6,000కి సంబంధించి మనం ఏం చేసినామంటే క్యాపిటల్ ప్రాఫిట్, రెవెన్యూ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేసినాం. క్యాపిటల్ ప్రాఫిట్, రెవెన్యూ ప్రాఫిట్ అనేటువంటి ఫైండ్ అవుట్ చేయడం జరిగిందన్న. ఆ క్యాపిటల్ ప్రాఫిట్, రెవెన్యూ ప్రాఫిట్ పోర్షన్ని సపరేట్గా మనం రికార్డ్ చేసుకోవాలి. సో దాన్ని సపరేట్గా రికార్డ్ చేసుకోవాలి. దాన్ని దీంట్లో కలపకూడదమ్మా. దాన్ని ఇందులో మనం మిక్స్ చేయకూడదు. ఇక్కడ జనరల్ రిజర్వ్ 25,000 ఈ హోల్డింగ్ కంపెనీకి సంబంధించింది మాత్రమే రికార్డ్ చేసుకోండి. 25,000. నెక్స్ట్ పార్ట్లో P&L అకౌంట్ రాస్తాం కదా. ఇక్కడ చూడండి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. దీంట్లో ఇక్కడ చూడండి అన్న, ఫస్ట్ హోల్డింగ్ కంపెనీకి సంబంధించినటువంటి పార్ట్ 12,000. హోల్డింగ్ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ 12,000 ప్లస్ దీనికి ఏంటంటే క్యాపిటల్ ప్రాఫిట్ విషయానికి వస్తే అందులో ఆల్రెడీ మనం ఏం చేసినామంటే కాస్ట్ ఆఫ్ కంట్రోల్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు తీసుకున్నాం నాన్న, అది మైనస్ చేసుకున్నాం. ఆ పోర్షన్ తీసుకోకండి. రెవెన్యూ ప్రాఫిట్ పోర్షన్ మాత్రమే తీసుకోండి. $6,667. సో టోటల్గా 18,667. ఓకే చూడండి. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇది వచ్చి హోల్డింగ్ కంపెనీ యొక్క 12,000 రూపాయలు. తర్వాత రెవెన్యూ ప్రాఫిట్ యొక్క పోర్షను అంటే హోల్డింగ్ కంపెనీకి సబ్సిడరీ కంపెనీ నుంచి ద్వారా వచ్చినటువంటి రెవెన్యూ ప్రాఫిట్ పోర్షన్ ఏదైతే ఉందో ఆ రెవెన్యూ ప్రాఫిట్ పోర్షన్ ఎంత అంటే 6,667. సో దీన్ని ఇక్కడ రికార్డ్ చేసుకుంటాం. సో టోటల్గా ఏంటంటే 18,667 రూపీస్ అనేటువంటి రావడం జరిగింది. నెక్స్ట్ మైనారిటీ ఇంట్రెస్ట్ యొక్క టోటల్ పోర్షన్ అమ్మ. మైనారిటీ ఇంట్రెస్ట్ టోటల్ పోర్షన్ ఎంత ఉంది? మైనారిటీ ఇంట్రెస్ట్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం కదా 15,000. ఆ 15,000 రికార్డ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వన్ ఏంటంటే కరెంట్ లయబిలిటీస్ నాన్న. కరెంట్ లయబిలిటీస్ యొక్క పోర్షన్ కరెంట్ లయబిలిటీసు మనకి ఇక్కడ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడంటే ట్రేడ్ క్రెడిటార్స్ మా. ట్రేడ్ క్రెడిటార్స్ విషయానికి వస్తే ఇద్దరిది తీసుకోవాలన్నా. ఇక్కడ ఎం లిమిటెడ్ది, ఎన్ లిమిటెడ్ది. ఎం లిమిటెడ్ వచ్చి 15,000, ఎన్ లిమిటెడ్ వచ్చి 5,000. సో టోటల్గా 20,000. సో ఇక్కడికి లయబిలిటీస్ టోటల్ చేస్తాం. 667, 5, 13, 18, 8, 1, 9, 10, 11, 13, 15, 5, 1. సో 2,58,667 ఇది మనకు లయబిలిటీస్ పోర్షన్ అనమాట. నెక్స్ట్ అసెట్స్ పోర్షన్లోకి వెళ్దాం.
అసెట్ సైడ్ నాన్న యాక్చువల్గా అయితే వర్టికల్ బ్యాలెన్స్ షీట్ తీసుకోవాలి. నేను ఇక్కడ హారిజాంటల్ బ్యాలెన్స్ షీట్ వేస్తున్నాను. ఐ మీన్ వర్టికల్ బ్యాలెన్స్ షీట్ తీసుకోవాలి, ప్లేస్ సరిపోకపోవడం వల్ల తీసుకుంటున్నాను. ఓకే సో ప్లేస్ సరిపోకపోవడం వల్ల లయబిలిటీస్ అనే అసెట్స్ ఈ వైపు రాస్తున్నాను. యాక్చువల్గా అయితే వీటి కిందనే మనం తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకే రైట్. ఇక్కడ టోటలింగ్ ఏంటంటే 1,98,667, ఇందాక 2,58,000 రాశాను, అది రాంగ్. సో నెక్స్ట్ అసెట్స్ పోర్షన్ తీసుకుందాం. యాక్చువల్గా అయితే ఇలా వేయకూడదు, బోర్డు ప్రాబ్లం కాబట్టి నేను వేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మీరు రాసేటప్పుడు దీని కింద నుంచే కంటిన్యూ చేసుకోండి, ప్రాబ్లం చేసేటప్పుడు మీరు మాత్రం దీని కిందే కంటిన్యూ చేసుకోండి. ఓకే సో నెక్స్ట్ మనకేంటంటే అమ్మా అసెట్స్ సైడ్ తీసుకుందాం. అసెట్స్ వైపు విషయానికి వస్తే ఏమేమి ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం 1 by 1. బిల్డింగ్, ప్లాంట్ అండ్ మిషనరీ, స్టాక్, ట్రేడ్ డెటార్స్, బ్యాంక్ బ్యాలెన్సు, అదేవిధంగా షేర్స్, ఇవన్నీ మనం రికార్డ్ చేయాలన్నా. ముందుగా అసెట్స్ విషయానికి వస్తే నాన్ కరెంట్ అసెట్స్ అంటాం. నాన్ కరెంట్ అసెట్స్, అందులో టాంజిబుల్ అసెట్స్గా తీసుకోవాలి. టాంజిబుల్ అసెట్స్లో మనకు ఇక్కడ ఏమేమి ఉన్నాయి 1 by 1 తీసుకుందాం. సో బిల్డింగ్స్, ప్లాంట్ అండ్ మిషనరీ. బిల్డింగ్స్ ఇద్దరిది తీసుకోవాలి. బిల్డింగ్స్ 72,000 ప్లస్ 25,000, 72,000 ప్లస్ 25,000. సో రెండు యాడ్ చేసుకుంటే 97,000 వస్తుంది. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మిషనరీ, ఇది కూడా ఇద్దరిది రికార్డ్ చేయాలి. 30,000 ప్లస్ 10,000, రెండు కలుపుకుంటే 40,000 రూపీస్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ నాన్ కరెంట్ అసెట్స్లో టాంజిబుల్ అయిపోయింది. ఇంటాంజిబుల్ అసెట్స్ వచ్చేసి గుడ్విల్. ఇంటాంజిబుల్ అసెట్ వచ్చి మనకు గుడ్విల్ వస్తుందమ్మా. మనం ఆల్రెడీ క్యాల్కులేట్ చేసినమ్మా, కాస్ట్ ఆఫ్ కంట్రోల్ క్యాల్కులేట్ చేసేటప్పుడు మనకు గుడ్విల్ జనరేట్ అయింది. ఆ గుడ్విల్ని ఇక్కడ రికార్డ్ చేసుకోవాలి. ఎంత వచ్చింది గుడ్విల్? 1,667. సో 1,667. నెక్స్ట్ దీని తర్వాత కరెంట్ అసెట్స్ తీసుకుందాం. కరెంట్ అసెట్స్ విషయానికి వచ్చేటప్పటికి కరెంట్ అసెట్స్లో మనకున్నటువంటిది స్టాక్ విషయానికి వస్తే ఇక్కడ 18,000 ప్లస్ 3,000, ఇక్కడ 3K అని రాస్తున్నాను, 21,000. నెక్స్ట్ డెటార్స్ విషయానికి వస్తే 22,000 ప్లస్ 7,000, టోటల్ 29,000. నెక్స్ట్ బ్యాంక్ బ్యాలెన్స్ 5K అండ్ 5K, 5,000 ప్లస్ 5,000, టోటల్గా ఇది 10,000. ఇంకా లాస్ట్లో మీకు షేర్స్ ఇన్ అన్లిమిటెడ్ 2,000 షేర్స్ ఆఫ్ ₹10 ఈచ్ అని ఉంది. అది యాక్చువల్గా తీసుకోకూడదు. రీజన్ ఏంటంటే దాన్ని మనం కాస్ట్ ఆఫ్ కంట్రోల్ క్యాల్కులేట్ చేస్తూ గుడ్విల్గా ఫైనలైజ్ చేసి తీసుకున్నాం కదా, అది మనం ఇక్కడ తీసుకోకూడదు అనమాట. ఓకే సో ఒకసారి టోటల్ చేద్దాం. 97,000 ప్లస్ 40,000 ప్లస్ 1,667 ప్లస్ 21,000 ప్లస్ 29,000 ప్లస్ 10,000, రైట్. 1,98,667. 1,98,667. సో ఇది మనకు ఫైనల్ సొల్యూషన్, రైట్. ఇక్కడ మీకు చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, ఈ షేర్ క్యాపిటల్ రికార్డ్ చేసేటప్పుడు మనం ఏం చేసినామంటే హోల్డింగ్ కంపెనీ యొక్క పార్ట్ మాత్రమే ఎందుకు తీసుకున్నాము, అండ్ అదేవిధంగా జనరల్ రిజర్వ్ రికార్డ్ చేసేటప్పుడు హోల్డింగ్ కంపెనీ యొక్క పార్ట్ మాత్రం ఎందుకు తీసుకున్నాము అనేటువంటిది చూద్దాం. అది మాత్రం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, మిగతాదేమో ఇక్కడ కరెంట్ లయబిలిటీస్ తీసుకునేటప్పుడు రెండింటినీ కంబైన్ చేసుకున్నాం, అసెట్స్ రికార్డ్ చేసేటప్పుడు రెండింటినీ కంబైన్ చేసుకున్నాం. బట్ ఇక్కడ మాత్రం షేర్ క్యాపిటల్కి
హోల్డింగ్ కంపెనీ పార్ట్ మాత్రమే తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకు అనేటువంటి రీజన్ చూద్దాం. అదేవిధంగా జనరల్ రిజర్వ్ది ఒకసారి రీజన్ చూద్దాం ఎందుకు అనేటువంటి. ఓకే, అండ్ ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కూడా రెవెన్యూ ప్రాఫిట్ కలుపుకున్నాం, రెవెన్యూ ప్రాఫిట్ అనేటువంటి కలుపుకోవడం జరిగింది. దీన్ని కూడా ఒకసారి రీజన్ అనేటువంటిది చూద్దాం మనం. సో రబ్ చేస్తున్నాను. యాక్చువల్గా షేర్ క్యాపిటల్ సబ్సిడరీ కంపెనీది, అంటే ఎన్ లిమిటెడ్ యొక్క షేర్ క్యాపిటల్ ఎంత ఉందంటే 30,000 ఉంది ఆల్రెడీ. యాక్చువల్గా అయితే ఇక్కడే ఆ 30,000ని యాడ్ చేసుకోండి. కానీ ఎందుకు చేసుకోలేదు, రీజన్ ఏంటంటే మనం ప్రిపేర్ చేసేది కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ హోల్డింగ్ కంపెనీ పుస్తకాలలో ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 30,000 రూపాయలు 2 భాగాలు ఉన్నాయి. ఒక భాగం 20,000, ఇంకొక భాగం 10,000. ఈ 20,000 పార్ట్ మాత్రమే హోల్డింగ్ కంపెనీకి సంబంధించినటువంటి పార్ట్. ఈ 10,000 వచ్చేటప్పటికి ఎవరిది అంటే మైనారిటీ ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటి పార్ట్. ఇది మైనారిటీ ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటి పార్ట్. అందువల్ల మనం ప్రిపేర్ చేసేది కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీటు హోల్డింగ్ కంపెనీది మాత్రమే కదా, మనం తీసుకోవాల్సిన హోల్డింగ్ కంపెనీ యొక్క పోర్షన్సే తీసుకోవాలి. సార్ మరి 20,000 రూపాయలు కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు యాడ్ చేయలేదు? కారణం ఏంటంటే కాస్ట్ ఆఫ్ కంట్రోల్ క్యాల్కులేట్ చేయడానికి మనం ఏం చేసుకున్నామంటే స్పెండ్ చేసినటువంటి అమౌంట్ వీళ్ళకి వచ్చినటువంటి వాల్యూ ఏదైతే ఉందో ఆ రెండింటిని సెట్ ఆఫ్ చేసుకొని గుడ్విల్ పోర్షన్ అనేటువంటి క్యాల్కులేట్ చేసాం. 1,667 అని గుడ్విల్ పోర్షన్ చేసాం. అందువల్ల ఈ 20,000 ఈ గుడ్విల్ పోర్షన్ చేయడానికి ఉపయోగించుకున్నాము, అంటే అక్కడ మైనస్ చేసుకోవడం జరిగింది. వాస్తవానికైతే ఇది వీళ్ళు కొన్నటువంటి అసెట్, యాక్చువల్గా వీళ్ళు పర్చేస్ చేసిన అసెట్, అది లయబిలిటీ కాదు, అది యాక్చువల్గా వీళ్ళకి అది అసెట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టి కొన్నారు. దాని యొక్క కాస్ట్ 1,667 దీంట్లోకి రికార్డ్ చేసుకున్నాం కాబట్టి ఈ 20,000 పోర్షన్ కూడా ఇక్కడ రికార్డ్ చేయలేదు. నెక్స్ట్ ఈ 10,000 పోర్షన్ అన్నా రికార్డ్ చేయాలి కదా అని అంటే ఈ 10,000 ఎవరిది అంటే మైనారిటీ షేర్ హోల్డర్స్ది. కాబట్టి దీన్ని ఏం చేసినామంటే ఇక్కడ మైనారిటీ ఇంట్రెస్ట్ అని మనం 15,000 రాసుకున్నాం కదా, ఈ 15,000లో కలిసిపోయిందమ్మా. ఆ 10,000 రూపీస్ ఈ 15,000లో మిక్స్ అయిపోవడం జరిగిందనమాట. ఓకే, రైట్. సో ఇది షేర్ క్యాపిటల్. అందువల్ల ఇక్కడ కేవలం హోల్డింగ్ కంపెనీ షేర్ క్యాపిటల్ మాత్రమే రావడం జరిగింది. సరే, నెక్స్ట్ దీని తర్వాత రిజర్వ్స్ విషయానికి వెళ్దాం. మనకు సబ్సిడరీ కంపెనీకి సంబంధించినటువంటి అది ఎన్ లిమిటెడ్కి సంబంధించిన రిజర్వ్స్ ఏమున్నాయంటే జనరల్ రిజర్వ్ 6,000 అని, P&L అకౌంటు 9,000 అని, టోటల్గా 15,000 ఉన్నింది. ఇక్కడ ఈ 15,000 కూడా యాక్చువల్గా ఇక్కడ కలుపుకోవచ్చు కదా అనేటువంటి మీకు డౌట్ రావచ్చు. ఎందుకు కలపలేదంటే దీన్ని మనం 2 భాగాలు చేసాం. మళ్ళీ క్యాపిటల్ ప్రాఫిట్ పోర్షను, రెవెన్యూ ప్రాఫిట్ పోర్షను. మరి క్యాపిటల్ ప్రాఫిట్ పోర్షను ఇక్కడ రాసుకోవచ్చు కదా, అది కూడా ఎందుకు రాయలేదు అంటే దానికి ఒక కారణం ఉంది. దీంట్లో 2 భాగాలు చేసినాం. మళ్ళీ హోల్డింగ్ కంపెనీ పార్టు, మైనారిటీ ఇంట్రెస్ట్ పార్టు. సో 2 పార్ట్స్ మళ్ళీ చేయడం జరిగింది కదా. ఇప్పుడు ఇక్కడ ఏం చేసామంటే క్యాపిటల్ ప్రాఫిట్ యొక్క మైనారిటీ పోర్షన్ ఏదైతే ఉందో అది మనం ఈ 15,000లో కలుపుకున్నాం. అదేవిధంగా రెవెన్యూ ప్రాఫిట్ యొక్క మైనారిటీ ఇంట్రెస్ట్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ 15,000లో కలుపుకోవడం జరిగింది. సో మైనారిటీ ఇంట్రెస్ట్ యొక్క టోటల్ క్యాపిటల్ ప్రాఫిట్, రెవెన్యూ ప్రాఫిట్ పోర్షన్స్ ఇందులో మిక్స్ చేసుకున్నాం. అందువల్ల ఇక్కడ రికార్డు చేయలేదు. నెక్స్ట్ మరి హోల్డింగ్ కంపెనీకి సంబంధించిన క్యాపిటల్ ప్రాఫిట్ పోర్షన్, రెవెన్యూ ప్రాఫిట్ పోర్షన్ ఉంది కదా, దాని పరిస్థితి ఏంటి అంటే క్యాపిటల్ ప్రాఫిట్ యొక్క పోర్షను గుడ్విల్ క్యాల్కులేట్ చేసుకోవడానికి రికార్డ్ చేసుకున్నాము. క్యాపిటల్ ప్రాఫిట్ యొక్క పోర్షను గుడ్విల్ క్యాల్కులేట్ చేయడానికి యూజ్ చేసుకున్నాం. మరి మిగిలిందల్లా ఏంటంటే రెవెన్యూ ప్రాఫిట్ పోర్షన్, హోల్డింగ్ కంపెనీ యొక్క రెవెన్యూ ప్రాఫిట్ పోర్షన్ ఏదైతే ఉందో అది ఇక్కడ 6,667గా రికార్డ్ చేసుకున్నాం. సో అందువల్ల ఇక్కడ ఏంటంటే జనరల్ రిజర్వ్లో, షేర్ క్యాపిటల్లో మనం హోల్డింగ్ కంపెనీ, సబ్సిడరీ కంపెనీకి సంబంధించిన పోర్షన్స్ అనేటువంటి రికార్డు చేసుకోలేదు. సో ఇది ప్రాబ్లం. ఓకే, రైట్.